welcome to my YouTube channel. Continuation of mensuration, square it is going on. So the next question is 11th question it is. So for 6th class, 11th question. So for IIT and Olympiad Foundation it is. Okay. So what is the given data? The perimeters of 5 squares are 24 centimeter, 32 centimeter, 40 centimeter, 76 centimeter, 80 centimeter respectively. So 5 squares are there, that 5 squares perimeters are given 24, 32, 40, 76 and 80 centimeters perimeters. Perimeters means 4 into side, 4 into side, 4 into side. We get side, what we do? By 4. Antena? Perimeter అంటే రౌండ్ లెంత్ కదా 4x కదా 4 ఇంటూ సైడ్ కదా సైడ్ కావాలంటే బై 4 బై 4 బై 4 బై 4 బై 4 వేస్తే సైడ్స్ వస్తాయి. సో ద పెరిమీటర్ ఆఫ్ అనదర్ స్క్వేర్ ఈక్వల్ ఇన్ ఏరియా టు ద సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ ది స్క్వేర్స్. Sum of the areas of the square. Area is side square. Side, how can you get? By 4 you get side. So side square gives the area. Sum of these areas. So the another square area is equal to sum of these squares it is. So another square, each side is x square. X square equal to sum of all these areas. What is the side? By 4. 24 by 4 side it is. So square gives the area. It is one square area. Now second square is again 32. 32 by 4 it is. Side square it is. Again 40 by 4. So square it is. Now 76 by 4 whole square area. Now 80 by 4 whole square it is. So this is the area of another square it is. Larger square is there, that larger square area is equal to sum of all these areas it is. That is the given condition. Okay. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు ఈ కండిషన్ అర్థమైంది కదా. సో లార్జర్ స్క్వేర్ యొక్క ఏరియా ఎంత అని చెప్తున్నాడు? ఆల్ దీస్ స్క్వేర్స్ సమ్ అని చెప్తున్నాడు. అన్నీ యాడ్ చేస్తే ఈ 5 స్క్వేర్స్ యొక్క ఏరియా ఎంత యాడ్ చేస్తే అంత ఈక్వల్ అని చెప్తున్నాడు. ఏరియా అంటే ఏమి? సైడ్ స్క్వేర్. సైడ్ ఎలా వస్తుంది? 24 by 4. అన్ని పెరిమీటర్స్ ఇచ్చాడు. పెరిమీటర్ అంటే 4 ఇంటూ సైడ్ ఇచ్చాడు. సైడ్ ఎలా వస్తుంది? బై 4 చేస్తే వస్తుంది. సో బై 4 6 స్క్వేర్ 36 ఇట్ ఈస్. ఇక్కడ ఏంటి? బై 4 చేస్తే 8 కదా. 8 స్క్వేర్ ఎంత? 64. Now here by 4 means 10. 10 square is 100. Now here by 4 means 4 ones 4 nines. By dividing 4 you get 19. 19 square is 361. 361. Now here 4 20s. 4 20s. 20 square is 400 it is. Okay. Now what is the sum of all these values? By adding this 400 plus 300. 700. 800. 900. 961. 961. So 961 can be written as 31 square. What is 31 square is 961. సో అందుకే నేను చెప్పాను స్క్వేర్ వాల్యూస్ ప్రతి ఒక్కరు కూడా సో 1 స్క్వేర్ నుంచి సో 40 స్క్వేర్ వరకు బై హార్ట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ లర్న్ బై హార్ట్ ద స్క్వేర్ వాల్యూస్ ఫ్రమ్ 1 స్క్వేర్ టు 40 స్క్వేర్. ఒక్కొక్కసారి 5 వాల్యూస్ మీరు పికప్ చేసుకోండి. సో జనరల్గా 10 వరకు అవసరం లేదు, ఈజీగా చెప్పేయగలరు. ఎక్కడి నుంచి మీరు స్పెషల్ ఫోకస్ పెట్టాలి? 11 స్క్వేర్ నుంచి. 11 స్క్వేర్ టు 15 స్క్వేర్, 15 స్క్వేర్ టు అగైన్ 11 స్క్వేర్, ఇలా 11 స్క్వేర్ టు 15 స్క్వేర్, 15 స్క్వేర్ టు 11 స్క్వేర్, మళ్ళీ 16 స్క్వేర్ టు 20 స్క్వేర్, 20 స్క్వేర్ టు 16 స్క్వేర్, ఇలా 5 వాల్యూస్ మీరు పికప్ చేసుకొని సో ప్రాక్టీస్ చేయండి. స్క్వేర్ వాల్యూస్ మీకు ఈజీగా వస్తాయి. ఓకే. నౌ ఎక్స్ స్క్వేర్ ఈస్ 31 స్క్వేర్. నౌ వాట్ అబౌట్ ఎక్స్ ఈక్వల్ టు? సో దీని నుంచి మనం ఎక్స్ ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు? 31. ఎక్స్ వాల్యూ తెలిసిపోయింది అంటే లార్జర్ స్క్వేర్ యొక్క ఈచ్ సైడ్ తెలిసిపోయింది. 31 31 31 31. బట్ వీ రిక్వైర్ ద పెరిమీటర్ ఆఫ్ దట్ అనదర్ స్క్వేర్. వాట్ ఈస్ ద పెరిమీటర్? సో 4x. వాట్ ఈస్ పెరిమీటర్ ఈక్వల్ టు? వాట్ ఈస్ ద ఫార్ములా? 4x. సో 4 into x is how much? 31. 4 into 31 how much you got? 4 1 is 4, 4 3 is 12. So 124 meters, centimeters, all are in centimeters, so 124 centimeters. అర్థమైంది కదా అందరికీ క్వశ్చన్? ఒక లార్జర్ స్క్వేర్ యొక్క ఏరియా ఎంత అని చెప్పాడు? ఈ 5 స్క్వేర్స్ యొక్క ఏరియా ఎంత ఉందో అంత అని చెప్పాడు. మొత్తం ఈ 5 స్క్వేర్స్ ఏరియా మొత్తం. ఏరియా అంటే సైడ్ స్క్వేర్. ఇవి పెరిమీటర్స్.
సైడ్ ఎలా వస్తుంది బై 4 చేస్తే వస్తుంది, బై 4 బై 4 బై 4 సైడ్ స్క్వేర్ అన్నీ యాడ్ చేస్తే మనకు ఏరియా వచ్చింది. లార్జర్ స్క్వేర్ యొక్క ఏరియా 961 వచ్చింది. 961 అంటే 31 స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 31 స్క్వేర్, ఎక్స్ ఈక్వల్ టు ఎంత 31. ఎక్స్ అంటే సైడ్ మనకు తెలిసిపోయింది, లార్జర్ స్క్వేర్ యొక్క సైడ్ మనకు తెలుస్తుంది. సైడ్ తెలిస్తే పెరిమీటర్ ఏమి 4 ఇంటూ సైడ్, సో 4 ఇంటూ 31, సో 124. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 12. The adjoining figure shows a set of concentric square cities. So concentric square cities. All these are called concentric square cities. So if the diagonal of the innermost square is, so this is the innermost square. So for this innermost square, diagonal is given. The diagonal of the innermost square is 2 units it is. Diagonal means from here to here it is given. From here to here is 2 units it is given. And if the distance between the corresponding corners of any 2 successive squares is 1 unit. అంటే అర్థం ఏంటి? సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కరస్పాండింగ్ స్క్వేర్స్, సో ఇక్కడ నుంచి ఇక్కడ 1 యూనిట్. నౌ హియర్ టు హియర్ ఈజ్ 1 యూనిట్, హియర్ టు హియర్ ఈజ్ 1 యూనిట్, హియర్ టు హియర్ ఈజ్ 1 యూనిట్, జస్ట్ లైక్ ఇట్ ఈస్. ఓకే. So the distance between the corresponding corners of any 2 successive squares is 1 unit it is. Okay. Now find the difference between the areas of the 8th and 7th squares. So we require the difference between the areas of 8th square and 7th square areas. Difference we require counting from the innermost square. So that is the question here. Okay. Now it is 1, 2, 3, 4, 5 squares is given. So we require 7th square area, 8th square area and difference. Okay, so difference of that area that we require. Now see here, so innermost diagonal is given. All of you observe carefully. Innermost diagonal is given 2 units it is. Okay, so for the total diagonal if we calculate, 7th square diagonal, 8th square diagonal if we calculate. So if you know the diagonal area equal to, what is the formula? T square by 2. If you know the diagonal area equal to D square by 2, diagonal square by 2, you can get it very easily. So here our target is to calculate the length of the diagonal. So 7th diagonal, 7th square, 8th square యొక్క diagonal ఎలా కనుక్కోవాలి? 7th square యొక్క diagonal, 8th square యొక్క diagonal ఎలా కనుక్కోవాలి? చూడండి, వెరీ సింపుల్ లాజిక్, సింపుల్గా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. So this entire diagonal is 2 units it is. So 2 units means from the middle I will take, from the center I will take. So from here to here, all of you observe carefully. From the center I will take. It is how much now? Tell me how much it is? 1 unit. Total is 2 units. From here it is 1 unit it is. ఎందుకు నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను? సో ఇలా టోటల్ చేస్తే హాఫ్ వస్తుంది, హాఫ్కి హాఫ్ యాడ్ చేస్తే టోటల్ డయాగనల్ వస్తుంది. సో 1 స్క్వేర్కి 1 యూనిట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటే ఫ్రమ్ హియర్ టు హియర్ ఇఫ్ యూ టేక్ 2 స్క్వేర్స్ ఇట్ ఈస్. 2 స్క్వేర్స్ హౌ మచ్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఆల్సో 1 యూనిట్, 2 యూనిట్స్. సో వెరీ సింపుల్, 2 స్క్వేర్స్ 2 యూనిట్స్, 3 స్క్వేర్స్ 3 యూనిట్స్, 4 స్క్వేర్స్ 4 యూనిట్స్, 5 స్క్వేర్స్ 5 యూనిట్స్. దట్ ఈస్ హాఫ్ ఆఫ్ ది డయాగనల్. 5 squares 5 units is half of the diagonal it is. Just like 7 squares is 7 units, that is half of the diagonal. 8th square is 8 units, that is half of the diagonal. 8th square is 8 units, that is the half of the diagonal. So 8th square, now what is the 8th square diagonal? What is the 8th square diagonal now? So half of the diagonal is 8 units. We know from here it is half of the diagonal is 8 units. From 8th square 8 units. So total diagonal is 16 units. All of you followed? Up to 8th square, half of the diagonal is 8 units. Up to this 2 squares 2 units, 3 squares 3 units, 4 squares 4 units, 5 squares 5 units. Just like 8th square is 8 units, that is half of the diagonal. So total diagonal means 8 plus 8, 16 units it is. Okay. So 8 plus 8, so it is 16 units it is. That is the diagonal. Okay. Similar way 7th square, so diagonal. What is the 7th square diagonal now? Similar way 7 plus 7, so 14 it is. So these are the diagonals it is. We require the areas difference. What is the areas difference? What is the area of this 16 square?
diagonal square by 2. Now what is this area? Diagonal square by 2. So the difference we require. Okay, this is 8th squared area, this is 7th square area, d square by 2, diagonal square by 2. So we get the difference of these two areas. 16 square is 256 minus 14 square is 196 by 2 it is. So what is the difference of these two? So 6 minus 6 is 0. Now 15 minus 9 is 6 it is. So 1 minus 60 by 2. 60 by 2 is 30. So 30 square units it is. 30 square units, that is the area. What is the difference of areas of 7th square and 8th square it is. All of you followed? All of you understand? So very simple it is. సో కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇలా ఇచ్చాడు క్వశ్చన్ మనకు. ఇక్కడ డయాగనల్ ఇచ్చాడు. సో మన ప్లాన్ ఏంటి, డయాగనల్ ఇచ్చినప్పుడు హాఫ్ తీసుకుంటే సో 1 స్క్వేర్కి 1 యూనిట్, 2 స్క్వేర్స్కి 2 యూనిట్స్, 3 స్క్వేర్స్కి 3 యూనిట్స్, 4 స్క్వేర్స్కి 4 యూనిట్స్, హాఫ్ ఆఫ్ ది డయాగనల్. సో 7th స్క్వేర్కి 7 యూనిట్స్, 8th స్క్వేర్కి 8 యూనిట్స్, హాఫ్ ఆఫ్ ది డయాగనల్ 8 యూనిట్స్, టోటల్ డయాగనల్ 8 + 8. 7th స్క్వేర్కి హాఫ్ ఆఫ్ ది డయాగనల్ 7, టోటల్ డయాగనల్ 7 + 7 14 it is. సో డయాగనల్ తెలిస్తే మనం ఏరియా కనుక్కోవచ్చు. ఏరియాకి ఫార్ములా డయాగనల్ స్క్వేర్ బై 2. డయాగనల్ స్క్వేర్ బై 2 రిక్వైర్ ద డిఫరెన్స్ మీన్స్ మైనస్ 8th స్క్వేర్ ఏరియా మైనస్ 7th స్క్వేర్ ఏరియా, డిఫరెన్స్ వి రిక్వైర్. సో 30 స్క్వేర్ యూనిట్స్ ఇట్ ఈస్. ఓకే, నౌ సీ హియర్ క్వశ్చన్ నెంబర్ 13. ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఈస్ 36 square meters. How long would it take for a bird to cross it diagonally flying at the rate of 30√2 meter per minute it is. So a square field is there. ఫీల్డ్ అంటే చెప్పాను పొలం. ఒక పొలము స్క్వేర్ షేప్లో ఉంది. A field is in the shape of a square, it is just like. So its area is given. Area means the space inside of it is given. 36 square meters it is. So area is given. So 36 square meters. సో హౌ లాంగ్ వుడ్ ఇట్ టేక్ ఫర్ ఏ బర్డ్ టు క్రాస్ ఇట్ డయాగ్నలీ. ఒక బర్డు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో డయాగ్నల్గా ఇక్కడ వస్తుంది. సో డయాగ్నల్లీ ఏ బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ డయాగ్నలీ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. సపోజ్ దిస్ ఈజ్ పి, దిస్ ఈజ్ క్యూ అనుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బర్డ్ వస్తుంది, క్రాస్ చేస్తుంది. క్రాస్ ఇట్ డయాగ్నలీ ఫ్లయింగ్ అట్ ద రేట్ ఆఫ్ 30√2 meter per minute. స్పీడ్ కూడా ఉంది. సో ఎంత స్పీడ్తో వస్తుంది? సో 30√2 meter. సో పర్ మినిట్ ఇట్ ఈస్ 30√2 meter per minute. సో ఈ స్పీడ్తో ఓ బర్డ్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది? హౌ మచ్ టైం టేక్స్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్. ఓకే, సో డయాగనల్ లెంత్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. సో డయాగనల్ లెంత్, హౌ కెన్ యూ క్యాలిక్యులేట్ ద డయాగనల్ లెంత్? Area is given. Area means what is the formula related to diagonal? D square by 2. Good, we know D square by 2. So area is D square by 2. So it is given 36. మన ప్లాన్ ఏంటి? ఫస్ట్ డయాగనల్ లెంత్ కనుక్కున్నాం, ఎంత పొడవు ఉందో తెలిసిపోతుంది. అప్పుడు ఇంత పొడవు ఈ స్పీడ్తో రావడానికి ఎంత టైం పడుతుందో కనుక్కున్నాం మనం. సో డయాగనల్ ఈస్ what is D square by 2? 36. This is the area formula. Area is given 36. What about from this D square it is? So D square equals 72. 72 can be written as 36 into 2 it is. So D square, what is D equal to now? Root of this value, root of 36 into 2, root 36 is 6, 6 root 2, 6 root 2, 6 into root 2 meters it is, 6 into root 2 meters it is. That is the diagonal. Now we calculate the diagonal. So 6 root 2 meters. So ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? So 30√2 meters covered in 1 minute. Speed is given 30√2 meters per minute. So 30√2 meters distance is covered in 1 minute. It is given. 30√2 meters distance is covered in 1 minute. It is given. We require 6√2 meters. 6√2 meters in how much time? That we require. చూడండి, ఇవి రెండు కంపేర్ చేయండి. 30 becomes 6 కదా, √2 30 becomes 6 means by 5. సో by 5, దీన్ని by 5. Here by 5 means 6. Here also by 5. So divided by 5.
So here 1 minute, 1 minute means 60 seconds by 5 it is, by 5. Convert it into seconds, 1 minute by 5, 1 minute means 60 seconds by 5, 60 by 5 how much it is? 12 seconds. సో డయాగనల్గా ఒక బోర్డు క్రాస్ చేయడానికి, డయాగనల్గా ఇలా స్క్వేర్ ఫీల్డ్ని క్రాస్ చేయడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? సో 12 seconds టైం ఇట్ విల్ టేక్. ఓకే, ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. ఏరియా ఇస్ గివెన్, ఏరియా ఇస్ బి గివెన్, స్క్వేర్ ఫీల్డ్ ఏరియా ఇస్ గివెన్. సో ఒక బోర్డు ఇలా డయాగనల్గా క్రాస్ చేస్తుంది. సో దాని యొక్క స్పీడ్ కూడా ఇచ్చాడు, 30 మీటర్/మినిట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది ఒక బోర్డు డయాగనల్గా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి డయాగనల్గా సో ఎంత టైం పడుతుంది అది మనకు కావాలి. సో ఏం చేయాలి, మనకు ఏరియా ఇచ్చాడు, సో డయాగనల్ కనుక్కోవాలి. సో ఏరియాకి ఫార్ములా డయాగనల్లో ఏంటి? d²/2, d²/2. సో దాని నుంచి d కనుక్కున్నాం, 6√2. డయాగనల్ లెంత్ తెలిసిపోయింది. సో ఎంత డిస్టెన్సో తెలిసిపోయింది. మరి అంత డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి బోర్డుకి ఎంత టైం పడుతుంది? ఒక క్లూ ఉంది ఇక్కడ మనకు. సో స్పీడ్ ఉంది, 30√2 మీటర్ వెళ్ళడానికి 1 minute పడితే మనకు డయాగనల్ 6√2 meters ఉంది, ఎంత టైం పడుతుంది? ఇవి రెండు సింపుల్ కంపారిజన్. ఈ నుంచి ఇది రావాలంటే by 5 చేస్తే 13/5. ఇక్కడ ఏం చేస్తామో ఇక్కడ అదే చేయాలి. ఇక్కడ by 5 మీన్స్ ఇక్కడ కూడా by 5. సో 61/5, 1 అంటే 1 minute అంటే 60 seconds, 60/5, 60/5 ఎంత? 12 seconds. సో బోర్డు ఆ ఫీల్డ్ను డయాగనల్గా క్రాస్ చేయడానికి సో ఎంత టైం పడుతుంది? 12 seconds టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. A cow is tied to a pole fixed at one corner of a square field of grass whose side is 40 meters. సో ఒక స్క్వేర్ ఫీల్డ్ ఉంది. సో స్క్వేర్ ఫీల్డ్ యొక్క ఈచ్ సైడ్ 40 meters, 40, 40, 40, 40. సో ఒక కౌ అంటే ఏంటి? ఆవును. ఏ కౌ ఈజ్ టైడ్ టు ఏ పోల్. సో ఒక పోల్ కట్టేశాడు, ఫిక్స్డ్ అట్ వన్ కార్నర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫీల్డ్. సో స్క్వేర్ ఫీల్డ్ ఒక కార్నర్లో సో ఒక ఆవును కట్టేశాడు. సో హూ సైడ్ ఈజ్ 40 meters, టోటల్ లెంత్ 40, 40, 40. ఒక సైడ్లో కార్నర్లో ఆవును కట్టేశాడు. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది రోప్ విత్ విచ్ ద కౌ ఈజ్ టైడ్ ఈజ్ 14 meters. ఆవును కట్టేశాడు కదా ఒక కార్నర్లో కౌను. సో దాని యొక్క తాడు, రోప్ అంటే ఏమి? తాడు తాడు లెంత్ ఇచ్చాడు 14 meters ఉంది. దెన్ వాట్ ఈజ్ ద ఏరియా ఇన్ విచ్ ద కౌ కెన్ గ్రేస్. అయితే ఆ కౌ ఎంత గ్రాస్ను గ్రేస్ చేస్తుంది అన్నది కనుక్కోవాలి. ఓకే, సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో మేక్ ద ప్లాన్. చూడండి, సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో దెర్ ఈజ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఆఫ్ గ్రాస్. ఇది మొత్తం స్క్వేర్ ఫీల్డ్. సో టోటల్ గ్రాస్ ఇస్తాయి, ద కౌ ఈజ్ టైడ్ టు ఏ పోల్ ఫిక్స్ అట్ వన్ కార్నర్. ఎక్కడో ఒక్క చోట ఫిక్స్ చేస్తున్నాడు, వన్ కార్నర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఆఫ్ గ్రాస్. ఇది మొత్తం గ్రాస్ ఇక్కడ. సో హూ సైడ్ ఈజ్ 40, మొత్తం లెంత్ 40 meters ఉంది. టోటల్ 40, 40, 40 meters, 40 meters, 40 meters, 40 meters, 40 meters ఇలా. ఓకే, సో ఒక కార్నర్లో ఆవును కట్టేశాడు. సో ఆవు యొక్క రోప్ లెంత్ ఇచ్చాడు. సో రోప్ అంటే తాడు, లెంత్ ఎంత? 14 meters. ఇలా 14 meters ఉండే ఒక, సో సపోజ్ లెట్ ఇట్ బి హియర్ 14 meters. ఇక్కడ నుంచి ఇక్కడికి 14. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 14, లెట్ ఇట్ బి 14 meters. సో ఈ 14 meter లెంత్ ఉన్న తాడు తీసుకొని ఆవును టైట్ చేశాడు ఒక కార్నర్లో. అయితే ఏం చేస్తుంది? సో సో ద కౌ కెన్ గ్రేస్. సో అవైలబుల్ ఇట్ ఈస్, హౌ మచ్ ఇట్ ఈస్? ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ సెక్టార్ ఈస్ మేడ్ జస్ట్ లైక్ ఇట్ ఈస్ 14 meters, 14 meters, 14 meters, 14 meters, 14 meters, 14 meters, just like if you observe a sector is made. So this we require, this area we require. How much area cow can graze? This we require, this part we require. How can you calculate? By observing here, it is a angle is 90 degrees, it is a sector. Okay, now the total circle it is just like it is. But here only square field, so this grass, grazing grass we require, this grass area only we require, this part only we require. Now the sector area how to calculate. What is the sector area formula? So that you have to know first. So actually that we will discuss later in the circle. Actually circle lo manam discuss cheddam sector area. So ikkada simple ga sector area, let it be it is A, let it be it is P, so it is Q. So PAQ sector it is, PAQ sector area.
Okay, so what is that sector area? So ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, సెక్టార్ ఏరియా. సో తీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. సో పై ఆర్ స్క్వేర్ ఈజ్ టోటల్ సర్కిల్ ఏరియా. తర్వాత మనం డిస్కస్ చేద్దాం సర్కిల్ గురించి. సర్కిల్ ఏరియా ఈజ్ పై ఆర్ స్క్వేర్ వేర్ పై ఈజ్ ఏ కాన్స్టెంట్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పై హియర్? So approximate value of pi is 22/7, not the exact value. So it is the approximate value of pi. So in place of pi generally we take 22/7 it is not the exact value, it is only approximate value of pi it is. So theta by 360 into pi r square, it is the formula. So theta means here 90 degrees. Observe here carefully, 90 by 360 into pi, so 22/7 into, so r square, what is the radius here? 14. So at anywhere if you take, there is 14. R square means 14 square, so 14 into 14. 14 square means 14 into 14, so 90 by 360 into pi r square. Pi means 22/7 into r square is 14 into 14. Now simplify this, 94s gets cancelled, 94s gets cancelled again here. So 7 2s gets cancelled it is. Now again here cancel with 2, so 2 2s gets cancelled, again cancel with 2 here, so 2 11s gets cancelled. What is the final value? 11 into 14, 11 into 14 is 154, 154 square meters, square meters. Area is always in square units. So how much area can grace? Cow, how much area can grace? 154 square meters area can grace. Okay, so this part we require. This is the sector, this formula you have to know. So sector area, this is the key point for this entire question. Ee question ki key point meeku telustundali, theta by 360 into pi r square it is. Okay, so all of it clear? So square field is there, gross field is there, it is in the shape of square. Each side is 40 40 40 40 it is. సో కౌన్ ఏం చేస్తున్నాడు, ఒక కార్నర్లో టై చేస్తున్నాడు, కట్టేస్తున్నాడు. సో రోప్ యొక్క లెంత్ 14 మీటర్స్ ఉంది. 14 మీటర్ లెంత్ ఉన్న రోప్తో కౌన్ ఒక కార్నర్లో కట్టేసాడు. సో అయితే అవైలబుల్, దానికి ఎంత అయితే అవైలబుల్ ఉంటుందో అంత గ్రాస్ను గ్రేస్ చేస్తుంది. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది గ్రాస్ గేజ్డ్ బై దట్ కవ్, దట్ వి రిక్వైర్. సో దిస్ ఏరియా మీన్స్ ఇండైరెక్ట్లీ సెక్టార్ ఏరియా. Sector area formula is theta by 360 into pi r square. Theta is 90 degrees. 90 by 360 into pi is 22/7. R is here radius 14. R square means 14 into 14. So final simplification you get 154 square meters it is. Okay. Thank you to all of you. In the next video again I will continue.